సో మొదటి నుంచి చూస్తే సామ్సంగ్ గెలాక్సీ M35 5G ఈ మొబైల్ అయితే ఈ రోజు బెజిల్లో లాంచ్ చేసింది. ఈ మొబైల్లో మనకి Exynos 1380 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ దీని ప్రైస్ చూస్తే 43,400 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. తెలిసిందేగా సామ్సంగ్ తాట తీసేస్తుంది అటు సైడ్ చూసుకుంటే. సో ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. సో 20 నుంచి 22,000 మధ్యలో అయితే ఈ మొబైల్ లాంచ్ చేస్తారు. బట్ అక్కడ కూడా మార్కెట్ కష్టమే అని చెప్పొచ్చు అనమాట. ఓన్లీ సామ్సంగ్ బ్రాండింగ్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ ఐఫోన్ యూజర్స్. సో వీళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మనకి నెక్స్ట్ మంత్ MWC ఈవెంట్ అయితే జరగబోతుంది. అక్కడ iOS 18 అయితే యాపిల్ లాంచ్ చేయబోతుంది. సో ఈసారి మనకి ఇందులో ఏ ఇంటిగ్రేషన్ అయితే ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు మనం చాలాసార్లు టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. సో దీన్ని అయితే ఇప్పుడు రివీల్ చేయబోతున్నారు. సో ఎప్పుడైతే మనకి ఏఐ వచ్చేస్తుందో ఇప్పటి వరకు ఎమోజీ కావాల్సిన ఎమోజీని మనం పెట్టుకోవచ్చు, కానీ ఎమోజీని క్రియేట్ చేయడానికి అయితే ఉండేది కాదు కదా. సో ఇకపై నుంచి మనం కస్టమ్ ఎమోజీని కూడా తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఎమోజీని కావాల్సిన ఎమోషన్లో సో లేదంటే కావాల్సిన సింబల్ని మనం ఎమోజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అంట ఏఐ ద్వారా. సో ఇటువంటి ఫీచర్ అయితే మనకి ఇప్పుడు iOS 18లో అయితే రాబోతుంది. అయితే ప్రజెంట్ అడ్జస్టెడ్ ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో వీటిలో ఎంతవరకు ఏఐ సపోర్ట్ చేస్తుంది, ఏ మొబైల్స్కి ఇస్తారనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ 13 Pro Plus అలాగే రియల్మీ GT60 ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేశారు కదా. ఇది కాకుండా GT6. సో ఈ రెండు మొబైల్స్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్స్ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో అయితే రాబోతున్నాయంట. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్స్లో చూడడానికి అయితే ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇందులో మనకి రియల్మీ GT6 ఉంది కదా, దీనికి సంబంధించిన రిటైలర్ బాక్స్ కూడా మనకి బయటకు వచ్చింది. ఇక్కడ మనకి నెక్స్ట్ ఏఐ అని చెప్పి అయితే కనిపిస్తుంది. అంటే ఫస్ట్ రియల్మీ మొబైల్ అని చెప్పొచ్చు. ఏఐ ఫీచర్స్తో మనకి రియల్మీ GT6 అయితే రాబోతుంది. ఆల్రెడీ GT60 మన ఇండియాలో లాంచ్ చేశారు కదా. సో ఇందులో ఏఐ ఫీచర్స్ అయితే లేవు. బాక్స్ మీద మీకు ఏఐ అని రాసి ఉంటుంది. రియల్మీ చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో ఏఐని అయితే అందిస్తాము మీకు అప్డేట్స్ ద్వారా అని చెప్పి అయితే రియల్మీ అయితే చెప్తుంది. సో ఇంతేకాదు మనకి రియల్మీ GT6 Proను కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఆల్రెడీ రియల్మీ GT5 Proని మన ఇండియాలో లాంచ్ చేయలేదు కదా, ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ట్విట్టర్లో యూజరు సో రియల్మీని అయితే అడిగాడు, ఎందుకని మీరు రియల్మీ GT5 Proని మన ఇండియాలోకి తీసుకురాలేదని చెప్పేసి అడిగినప్పుడు మనకి రియల్మీ వైస్ ప్రెసిడెంట్ తను చెప్పిన సమాధానం ప్రకారం కనుక చూస్తే రియల్మీ GT7 Pro మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారంట. సో ఎప్పుడు లాంచ్ చేస్తారని అడిగినప్పుడు ఏ రెండింగ్ కల్లా మేము లాంచ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ రియల్మీ GT7 Proలో స్నాప్డ్రాగన్ 8 Generation 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అయితే రియల్మీ GT6 Proని లాంచ్ చేస్తారు కదా, అందులో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. అది కూడా మనకి ఇయర్ ఎండింగ్ కల్లా లాంచ్ చేస్తారు. మరి ఈయన ఇక్కడేమో 7 Pro అన్నారు, మరి 6 Proని ఏమో స్కిప్ చేస్తారా, లేకపోతే అక్కడ 6 Proని లాంచ్ చేసి దాన్ని ఇక్కడ మనకి 7 Pro పేరు మీద తీసుకొస్తారా అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి BBK ఎలక్ట్రానిక్స్ అంటే తెలిసిందే కదా, OnePlus, రియల్మీ అలాగే ఒప్పో, వివో ఇలాన్ని ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో వీటన్నిటికీ పేరెంట్ కంపెనీ. ఇప్పుడు నెక్స్ట్ తీసుకురాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇక్కడ మనకి OnePlus 13 కానివ్వండి, రియల్మీ GT6 Pro కానివ్వండి, ఒప్పో Find X8 సిరీస్ ఈ మొబైల్స్లో మనకి 6000 mAh బ్యాటరీ అయితే అంటే బిగ్గర్ బ్యాటరీ అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మనకి న్యూస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ నుంచి మనకి Magic 6 Pro మన ఇండియాలో లాంచ్ చేస్తుందని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. అయితే నిన్న చూస్తే హానర్ 200 సిరీస్ మొబైల్స్ని అయితే చైనాలో లాంచ్ చేసింది. ఇంతకుముందు 100 మొబైల్స్ని కూడా లాంచ్ చేసింది నవంబర్ నెలలో అనుకుంటా. హానర్ 100 సిరీస్ మొబైల్స్ని లాంచ్ చేసింది. నిన్నే ఒక యూజర్ అడిగాడు, అన్న 100 సిరీస్ మొబైల్స్ మన ఇండియాలోకి వస్తాయని. ఇప్పుడు చూస్తే వచ్చేలాగైతే లేవు, ఎందుకంటే హానర్ 200 సిరీస్ మొబైల్స్ని నిన్నైతే చైనాలో లాంచ్ చేసింది కదా. సో ఈ రోజైతే ఇండియాలో టీజ్ చేస్తున్నారు, అంటే కన్ఫర్మ్ అయితే అయినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇండియాలోకి హానర్ 200 సిరీస్ మొబైల్స్ని అయితే తీసుకురావడానికి ఇంట్రెస్టింగ్గా ఉందని. అంటే 100 సిరీస్ మొబైల్స్ అయితే ఇండియాలోకి రావు. కాకపోతే ఇక్కడ ఒక కొత్త డౌట్ అయితే వస్తుంది. ఆల్రెడీ 100 సిరీస్ మొబైల్స్కి 200 సిరీస్ మొబైల్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ప్రాసెసర్ పరంగా అలాగే కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. అంటే డిజైన్ పరంగా పెద్ద డిఫరెన్స్ అయితే చూడడానికి కనబడదు. అయితే హానర్ 100 సిరీస్ మొబైల్స్లోనే ప్రో వేరియంట్ని తీసుకొచ్చి మన ఇండియాలోకి హానర్ 200 పేరు మీద ఏమైనా తీసుకొస్తారని చెప్పేసి అయితే లీక్స్ అయితే చెప్తున్నాయి. సో చూడాలి మరి ఏం చేస్తారో. ఇందులో మనకి హానర్ 200లో స్నాప్డ్రాగన్ 7 Generation 3 ఈ ప్రాసెసర్ ఉంటే 200 Proలో స్నాప్డ్రాగన్ 8S Generation 3 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. చైనాలో చూసుకుంటే మనకి హానర్ 200ని 29,000కి ఏమో లాంచ్ చేశారు బేస్ వేరియంట్. అది మనకి 8GB 256GBతో స్టార్ట్ అవుతుంది. ఇక ప్రో వేరియంట్ చూస్తే 12GB 256GBతో స్టార్ట్ అవుతుంది. దీని ప్రైస్ చూస్తే 40,200 రూపాయలు దగ్గర అక్కడ ప్రైస్ పెట్టారు. సో మన ఇండియాలోకి వచ్చేసరికి 5 నుంచి 10,000 రూపాయలు ఖచ్చితంగా ఎక్స్ట్రా ప్రైజే పెడతారు.